ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేందో కాదు, జూనియర్ మూవీ రివ్యూ. కిరీటి శ్రీలీల యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మెప్పించిందా లేదా అని ఈరోజు తెలుసుకోబోదాం. ఎంతకంటే ముందు నా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. జూనియర్ నటులు కిరీటి శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్రన్ రావు, రమేష్, సత్య, వైవా, హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. సినిమాటోగ్రఫీ కేకే సెంథాల్ కుమార్. ప్రొడక్షన్ డిజైన్ రవీందర్. యాక్షన్ పీటర్ హియన్. సంభాషణలు కళ్యాణ్ చక్రవర్తి. త్రిపురనేని. ఎడిటింగ్ నిరంజన్ దేవరమాని. సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి. శ్రీమతి. నిర్మాత రజని కొర్రపాటి. రచన దర్శకత్వం రాధాకృష్ణ రెడ్డి. విడుదల 18/7/2025. గాలి జనార్దన్ రెడ్డి తనయుడి సినిమాగా వైరల్ వయ్యారి పాటతోనూ అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం జూనియర్. శివరాజ్ కుమార్, ఎస్ఎస్ రాజమౌళి తదితర ప్రముఖులు ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కర కాలం తర్వాత జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా మంచి అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిందా. ఈ చిత్రం ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచింది అనే దాని గురించి తెలుసుకుందాం. కథ ఏంటంటే, జ్ఞాపకాలే ముఖ్యం అనుకునే కుర్రాడు అరియాస్ కిరీటి. 60 ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు ఉండాలి కదా అనేది అతని సిద్ధాంతం. కళాశాలలో 4 ఏళ్ల జీవితాన్ని స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతాడు. చిన్నప్పటి నుంచి తాను కోల్పోయిన జీవితాన్ని, జ్ఞాపకాలని పోగు చేసుకుంటాడు. ఆ తర్వాత తాను మనస్సు పడిన స్ఫూర్తి అలియాస్ శ్రీలీల పనిచేసే కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. కానీ అక్కడ బాస్ అయిన విజయ సౌజన్య జెనీలియాకి అభి అంటే అస్సలు పడదు. ఆమెకు తన పేరుతోనే ఉన్న విజయనగరం అనే ఊరంటే కూడా నచ్చదు. అలాంటి ఊరికి ఇష్టం లేని ఉద్యోగి అయిన అభితో కలిసి వెళ్ళాల్సి వస్తుంది. అదెందుకు అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, ఆ ఊరికి విజయ సౌజన్యకి మధ్య సంబంధం ఏమిటి, ఆమెకి ఆ ఊరికి చెందిన కోదండపాణి రవిచంద్రన్కి మధ్య సంబంధం ఏమిటి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే తొలి సినిమా అనగానే హీరో డ్యాన్సులు బాగా చేశాడా, ఫైట్లు ఎలా ఉన్నాయి, పాత్రలో ఎంత హుషారుగా కనిపించాడు, హీరోయిజం ఎలా ప్రదర్శించాడనే విషయాల్ని ఎక్కువగా ఆరా తీస్తున్నారు. అయితే తారల వారసుల ప్రముఖ కుటుంబాల నుంచి వచ్చే కథానాయకులు వాళ్ళ ప్రతిభను పూర్తిగా ఆవిష్కరించే ఓ షో రీల్ తరహా సినిమాల్ని సిద్ధం చేయించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. జూనియర్ కూడా ఆ లెక్కల ప్రకారమే రూపొందింది. కథానాయకుడి తండ్రి ఫ్లాష్ బ్యాక్తో సినిమాని ఆరంభమైన ప్రథమార్థం దాదాపుగా హీరో చేసే రకరకాల విన్యాసాలతోనే సాగుతుంది. పార్కర్ ఫైటింగ్తో హీరో పరిచయం కావటం, ఆ తర్వాత హుషారైన డ్యాన్స్తో కూడిన పాట, తన గ్యాంగ్తోనూ హీరోయిన్తోనూ కలిసి చేసే అల్లరితో సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్ మొత్తం ఓ టైం ప్లేట్ ప్రకారమే సాగుతుంది. హాస్యం పండటం కలిసొచ్చింది. జెనీలియా పాత్ర పరిచయం నుంచి కథ కొత్త మలుపు తీసుకుంటుంది. అక్కడి నుంచి కుటుంబం, అనుబంధాలు, గ్రామీణ నేపథ్యం ఇలా ప్రేక్షకుడు ఊహించనంత దూరం ప్రయాణం చేస్తుంది. అయితే ఎక్కడ కొత్తగా అనిపించదు. తెలిసిన ఈ కథని కొత్తగా చెప్పే ప్రయత్నం కనిపించలేదు. హీరోకి జెనీలియాకి మధ్యన సంబంధాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు ద్వితీయార్థంలో ఆసక్తిని పెంచుతాయి. అక్కడి నుంచి ఆ ఇద్దరి మధ్య డ్రామా మొదలవుతుందని ఆశిస్తాం. కానీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత అనూహ్యంగా మళ్ళీ కథ పల్లెటూరు బాట పడుతుంది. శ్రీమంతుడు, మహర్షి తదితర సినిమాల్ని గుర్తు చేస్తూ సన్నివేశాలు సాగుతాయి. ద్వితీయార్థంలో భావోద్వేగాల్ని బలంగా పండించేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేడు. దాంతో కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రభావం చూపించాయి.
సన్నివేశాలకు ముందు వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. హీరో టాలెంట్ను తెరపై ఆవిష్కరిస్తూ ఓ పెద్ద కథని చెప్పే ప్రయత్నం మాత్రమే చేశారు తప్ప కొత్తగా చెప్పలేకపోయారు. కిరీటి హుషారైన తన నటనతో ఆకట్టుకున్నాడు. డాన్సులు, ఫైట్లు చాలా బాగా చేశాడు. తెరపై కనిపించిన విధానం కూడా బాగుంది. వైరల్ వయ్యారి పాటలో అయితే పైసా వసూలు అనిపించాడు. శ్రీలీల, కిరీటి పోటాపోటీగా ఆ పాటలో పాడారు. కథానాయికగా శ్రీలీల పాత్రకి సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల కోసమే అన్నట్టుగా ఆమె తెరపై కనిపిస్తుంది. ద్వితీయార్ధంలో వైరల్ వయ్యారి పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా జెనీలియా కనిపించిన విధానం ఆమె నటన మెప్పిస్తుంది. కీలకమైన పాత్రతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ అందులో నటించేందుకే ఆమెకు పెద్దగా ఆస్కారం లభించలేదు. రావు రమేష్ రవిచంద్రన్ కీలక పాత్రలో కనిపించి పరిధి మేరకు నటించారు. అచ్యుత్ కుమార్ విలన్గా కనిపిస్తారు. అందులో బలం లేదు. వైవా, హర్ష, సత్య అక్కడక్కడ కొన్ని నవ్వులు పంచారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలైట్. సెంథిల్ ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. ఎడిటింగ్, కళా విభాగాలు మంచి పనితీరుని కనబరుస్తాయి. పాటలు రచయిత కళ్యాణ్ చక్రవర్తి ఈ సినిమాతో పాటల రచయితను మెప్పించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకుడిగా పట్టు ప్రదర్శించారు. కానీ రచనలో కొత్తదనం చూపించలేకపోయారు. నిర్మాణం ఉన్నంతగా ఉంది. బలాలు ఈ సినిమాకున్న బలాలు ఏంటంటే కిరీట్ హుషారైన నటన, ప్రథమార్థం మరియు వైరల్ వయ్యారి సంగీతం. బలహీనతలు, భావోద్వేగాలు, వైవిధ్యం లేని కథనం. చివరిగా జూనియర్ కిరీటి షో ఇలా ఉందన్నమాట. అది అంత మెప్పించట్లేదో కానీ యావరేజ్గా 1-2 సార్లు అయితే చూడొచ్చు అన్నమాట. ఇదేంటి జూనియర్ మూవీకి సంబంధించిన రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.